బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం పతాక స్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి. 99% నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటనలు పూర్తయ్యాయి. అలానే ప్రాంతాల వారీగా క్యాన్వాసింగ్ కూడా విస్తృతంగా జరుగుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచార పర్వంలో ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రజాక్షేత్రంలో ఎవరికి బలం ఉంది, ఏ ప్రాంతంలో, ప్రధానంగా ఉమ్మడి జిల్లాల వారీగా చూసినప్పుడు ఏ జిల్లాలో ఎవరి పట్టు ఎంత, ఇచ్చినటువంటి అభ్యర్థులందరికీ కూడా బీఫామ్స్ వస్తాయా, వీళ్ళే బరిలో నిలిస్తే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ అంశాలపైన ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికల నోటిఫికేషన్కి మరొక 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఏ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది అనేటువంటి అంశం పైన అనేక సర్వేలు వస్తున్నాయి. ఇదే తరహాలో సుమన్ టీవీ గతంలో ప్రసారం చేసినట్టుగానే కేకే సర్వేస్ టీంతో కలిసి మరొకసారి క్షేత్రస్థాయి నివేదికల్ని ప్రేక్షకులకు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎవరి బలం ఎంత, ఏ పార్టీకి పట్టు ఉంది, ప్రస్తుతం ప్రకటించినటువంటి అభ్యర్థులే బరిలో నిలిస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కేకే సర్వేస్ ఫౌండర్ కేకే ఉన్నారు. కేకే గారు నమస్కారం. నమస్తే సార్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ప్రకటన పూర్తయిపోయినటువంటి పరిస్థితి, ఎవరికి వాళ్ళు ప్రచారంలోకి వెళ్తున్నారు. ఓవరాల్గా జిల్లా పరిస్థితిని కనుక మీ రిపోర్ట్, అంటే మీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లో చూసినా కానీ, లేదా ముఖ్యంగా ఓటర్ల నుంచి సమాచార సేకరణ జరిపినా కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి, దాని మీద ఒక రివ్యూ రిపోర్ట్ సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఇవ్వాలి. రెడీ సార్. శ్రీకాకుళం జిల్లాతో మనం మొదలు పెడతాం సార్. ఇంతకుముందు క్యాండిడేట్లు మొదలు పెట్టకముందు కూడా చాలా సర్వేలు చేశారు. కానీ క్యాండిడేట్స్ మొదలుపెట్టి వాళ్ళు రెడీ ప్రచారంలో దిగుతున్న తర్వాతే మనకు ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క క్యాండిడేట్కి 5,000, 10,000, 15,000, 20,000 సొంతంగా తెచ్చుకొని, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. ఏ పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, టీడీపీ అయినా, ఎవరైనా సరే ఇంత టైం ఇచ్చి ఎందుకు ఒక అభ్యర్థిని ఎతికేదని ట్రై చేస్తాయి? మామూలు జనాలు ఎక్కువ అనుకుంటారు, ఎవరు డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళకి ఇస్తారనే కాదు. వాళ్ళ ఫేస్ చూసి, వాళ్ళ మొహం చూసి, వాళ్ళు చేసిన పనులు చూసి వాళ్ళు 10,000 ఓట్లు తెచ్చుకోగలుగుతారా? యాడెడ్ అంటే పార్టీకి వచ్చే వాల్యూ కాకుండా యాడెడ్ అని. సో వాళ్ళు రాకముందే వచ్చిన సర్వేలకి ఏమవుద్దంటే ఆ ఎక్స్ట్రా 10,000, 20,000 లేకుండా వాళ్ళు ఓడిపోయారా, గెలిచేస్తారని చెప్పేస్తారు. అంటే పార్టీ బలాబలాలే కానీ వ్యక్తి తాలూకు, క్యాండిడేట్ తాలూకు బలాబలాలు దాంట్లో ఇంక్లూడ్ అవ్వవు. ఇప్పుడు రైట్గా మనం ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసామంటే క్యాండిడేట్లు ఒకసారి ప్రకటించిన తర్వాత ఇప్పుడు వాళ్ళ బలాబలాలు ఎలా ఉన్నాయి, జిల్లాల వారిగా మనం శ్రీకాకుళం జిల్లాలతో మొదలుపెట్టి ఇప్పుడు మొత్తం శ్రీకాకుళం జిల్లాలోనే కదా, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. అంటే ఒక మెయిన్ అంటే ఓవరాల్ గా చూస్తే కనుక ఒక 3-4 కాన్స్టిట్యున్సీస్ లో ఏమైనా కొంచెం మార్పులు ఉంటే ఉండొచ్చు. సో మాక్సిమం వీళ్ళే బరిలో దిగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడం లేదా ప్రజల నాడి తెలుసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. 100% సార్. 2 చెప్తాను సార్. ప్రధానంగా పార్టీలు ఇచ్చే రిపోర్ట్లు కూడా రాంగ్ ఇప్పుడు దాకా. ఎందుకంటే క్యాండిడేట్ని ఊపు రావాలంటే మీరు జస్ట్ ఒక 1000 ఓట్లు తేడా అవుతున్నారు, 2,000 ఓట్లు తేడా ఉన్నారు, మీరు కష్టపడితే పుంజుకుంటారు అని ఒక రాంగ్ రిపోర్ట్. ఎందుకంటే వాళ్ళకి పార్టీకి తెలుసు వాళ్ళు 10,000, 20,000 వెనకాల ఉంటారని. బట్ ఎవరు ముందుకొచ్చి చెప్పరు. రెండవది, క్యాండిడేట్ అనౌన్స్ చేశాక, క్యాండిడేట్ ప్రజల్లోకి వెళ్ళాక నేను ఈ క్యాండిడేట్ని మీకు ఈ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను, నాకు సీట్ కన్ఫర్మ్. ఎందుకంటే ఎవరెవరు సీట్ కన్ఫర్మ్ అవుతాయో చాలా సీట్లు మార్చేస్తూ ఉండేవారు. కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ప్రజలు కూడా ఇతను మా క్యాండిడేట్ వేయాలా లేదా అనేది ఇంతకుముందు కంటే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. ఈ వారంలో ఇక్కడి నుంచి 1 మంత్ పాటు వాళ్ళు ట్రావెల్ చేసి అది నిలుపుకుంటాడా లేదా అనేది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ వేవ్ అంటూ ఎవరికి ఏం లేదు సార్ ఇప్పుడు. ఓకే, అంటే రాష్ట్రంలో ఇప్పుడు ఒకవైపు ఏమో వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉందంట, ఇంకోవైపు ఏమో ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిపక్ష కూటమికి అడ్వాంటేజ్ అవుతుందంట. అటువంటి వేవ్స్ ఏమి కనిపించదు. అంటే ఆ రెండు మీరు చెప్పిన 2 పాయింట్లు కరెక్టే సార్. వాళ్ళకి స్ట్రాంగ్ అనుకుంటున్నారు, వ్యతిరేక ఓటు మనకు వస్తుంది అనుకుంటున్నారు. ఈ 2 పాయింట్లు కరెక్టే. నేననే వేవ్ కానీ గాలి వాటం కానీ మామూలుగా ఒక జనాలు ఎలక్షన్స్లో ఈసారి మొత్తం ఈ పార్టీకి గెలిచే అవకాశం ఉంది అని ఎక్కువ అనుకుని డిస్కస్ చేసి మౌత్ పబ్లిసిటీ ఎక్కువైపోయి గెలిచేశారు అన్నట్టు చివరికి తీసుకెళ్లే స్టేజ్కి ఏం లేదు ఇప్పుడు ఏ పార్టీకి. ఇప్పుడు సోషల్ మీడియా హడావుడి కానీ, అలానే ఇతర మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి ప్రచార సరళి కానీ, ఇవన్నీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సార్. 100% యాక్సెప్టెడ్. బట్ ప్రజలు కూడా మెచ్యూర్డ్ అయ్యారంటే వాళ్ళు చూసే ఛానల్ బట్టి ఈ ఛానల్ ఎవరిది, ఈ ఛానల్ కంటిన్యూస్గా ఉన్నాయా, లేకపోతే వీళ్ళు న్యూట్రల్గా అందరినీ సపోర్ట్ చేస్తున్నారా అని చూసి ప్రేక్షకుడు టీడీపీయా వైసీపీ ఛానల్ అనేది చూసి డిసైడ్ చేసి చూసుకుంటున్నారు. ఆ సెగ్మెంటేషన్ ప్రజలకు ఉంది. వాళ్ళు తెలియగలలేదు సార్. రోజు వీళ్ళు ఒక వీడియో చేస్తే రోజు 100 వీడియోలు చూస్తున్నారు. సో చేసేవాడికి ఎంత మెచ్యూరిటీ ఉంటుందో 100 వీడియోలు చూసే అతను కూడా అంతే మెచ్యూరిటీ ఉంటుంది. రైట్. ఇది ప్రేక్షకులు కూడా, అదే ప్రజలు కూడా ఓటు వేసే ముందర ఎవరి మీడియా ఏంటి, ఎవరికి అనుకూలంగా చెప్తారనేటువంటి విషయం పైన ఒక క్లారిటీతోనే ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలన్నింటినీ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో
10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 2 పార్టీలు, ప్రధాన పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ రిలీజ్ చేసింది లిస్టుని. బట్ ప్రధానమైనటువంటి ప్రత్యర్థులుగా మిగులుతుంది తెలుగుదేశం, అలానే వైసీపీ కూటమి, అలా లేదా తెలుగుదేశం కూటమి, వైసీపీ. సో ఆ కోణంలో చూస్తే కనుక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వచ్చేటువంటి 10 నియోజకవర్గాలు ఇవి: ఇచ్చాపురం, టెక్కలి, ఆమదాల వరుస, నరసన్నపేట, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెల్ల, రాజాం, అలానే పాలకొండ నియోజకవర్గం. ఇందులో మొదటి 7 నియోజకవర్గాలు కూడా చాలా క్లియర్గా శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు. ఆ తర్వాత 2 నియోజకవర్గాలు కూడా, అంటే ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గం విజయనగరం లోక్సభ పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు. ఇక పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం వచ్చేసి అరకు పార్లమెంటు స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం. ఇది ఓవరాల్గా మనం ఉమ్మడి జిల్లా కేటగిరీలో తీసుకుంటే కనుక 10 జిల్లాల లెక్క ఇది. ఓన్లీ శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో తీసుకుంటే ఇచ్చాపురం, ఇక్కడ పిరియ విజయ వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. అలానే బెందాళం అశోక్ అక్కడ బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి, అంటే కూటమి అభ్యర్థిగా. ఇక టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నుంచి బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే కింజరాపు అచ్చెన్నాయుడు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇక ఆమదాల వరుస నుంచి ప్రజెంట్ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. కోన రవికుమార్ పాత ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు. నరసన్నపేట నియోజకవర్గం నుంచి ధర్మాన కృష్ణదాస్ వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బొగ్గు రమణమూర్తి బరిలో దిగుతున్నారు. పలాస నుంచి చూస్తే డాక్టర్ సిదిరి అప్పలరాజు మంత్రి, ఆయనకి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి గౌతు శిరీష, గౌతు ఫ్యామిలీ నుంచి ఆమె బరిలో దిగుతున్నారు. ఇక పాతపట్నం చూస్తే కనుక రెడ్డి శాంతి, అలానే తెలుగుదేశం పార్టీ నుంచి మామిడి గోవిందరావు బరిలో దిగుతున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి గొండు శంకర్ బరిలో దిగుతున్నారు. ఎచ్చెర్ల గొర్రెల కిరణ్ కుమార్ వైసీపీ నుంచి బరిలో దిగుతుంటే, ఎచ్చెర్లలో ఆసక్తికరంగా ఈసారి బీజేపీ బరిలో దిగుతుంది. నడకుదుటి ఈశ్వరరావు అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. ఇక రాజాం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో డాక్టర్ తాలే రాజేష్ వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. కోండ్రు మురళీమోహన్ ఆయన కూడా పాత ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు. ఇక జనసేన పార్టీ పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని పెడుతుంది. మొదటిసారిగా ఇక్కడ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ ఉన్నారు. విశ్వసరాయి కళావతి 2 సార్లు ఆల్రెడీ ఎమ్మెల్యే, అక్కడ ఆమె సిట్టింగ్ స్థానం. సో అక్కడ ఆమె బరిలో దిగుతున్నారు. ఓవరాల్గా ఇది సినారియో అనుకుంటే మొదటి కాన్స్టిట్యున్సీ ఇచ్చాపురం ఏంటి, అక్కడ ఎలా ఉంది అంటే ఇప్పుడు మొత్తం మనం డిస్కస్ చేయబోయే సార్, ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలుస్తున్నారు కదా, మొత్తం శ్రీకాకుళం జిల్లాలో పార్టీ బలోబలాలు ఇలా ఉన్నాయి. ఇది చాలా క్లిష్టమైనది. ఎందుకంటే సార్ ఇది ప్రతి వారం మారుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఎడ్జ్ 3000 4000 ఉందంటే ఎనఫ్ టైం ఉంది మనకు. పార్టీలకు కష్టమే, క్యాండిడేట్లకు కష్టమే. ఇంకా మనకు 34 రోజుల టైం ఉంది కాబట్టి ఈ 3-4 వేలు మార్చుకునే దానికి స్కోప్, అవకాశం ఏదో రకంగా ఉంది. సో మొత్తం ఓవరాల్ శ్రీకాకుళంగా డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి 1 by 1 నియోజకవర్గం వస్తుంది సార్. ఇచ్చాపురానికి మీకు గుర్తుండే ఉంటుంది సార్ ఒక స్పెషాలిటీ, పాదయాత్ర మొత్తం చేసిన తర్వాత మొత్తం గెలుస్తాం రాష్ట్ర వ్యాప్తంగాని, చివరికి లాస్ట్లో ఒక పెద్ద మీటింగ్ ఇచ్చాపురంలో ఫినిష్ చేశారు. ఇచ్చాపురంలో టీడీపీ గెలిచినప్పుడు అవును భారీ సభ ఇచ్చాపురం పాదయాత్ర అయితే అక్కడ ఇచ్చాపురంలో ఆపడం జరిగింది. సో సిట్టింగ్ బెందాళం ఎమ్మెల్యే సార్, ఇక్కడ ప్రియ విజయ ఎట్లా ఉంటుంది సార్? ఇండివిజువల్ గా చెప్పలేదు సార్, ఓవరాల్ గా మనం పార్టీల పరంగా చూస్తే సిట్టింగ్ అనగానే జనరల్ గా కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, అంటే అతని మీద వ్యతిరేకత ఉండొచ్చు, పనితీరు. కూటమి అడ్వాంటేజ్ ఉంది సార్ చాలా వరకు ఈ ప్లేసుల్లో, కూటమి అనేది అడ్వాంటేజ్ ఉంది. ఒకటి మీరు చెప్పినట్టు సిట్టింగ్ అపోజిషన్ ఉంది. పిరి విజయ్ గారికి వైఎస్ఆర్సీపీ మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు ఇక్కడ. రైట్, అంటే బెందాళం అశోక్ మరొకసారి గెలవచ్చు చెప్పలేము, అంటే వేవ్ని బట్టి. బట్ పిరియ విజయ కూడా అంత ఆషామాషిగా తీసుకునేటువంటి ప్రత్యర్థి కాదు. రైట్, నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ విషయంలో ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయి, ఇది కూడా చాలా కీలకమైనటువంటి కాన్స్టిట్యున్సీ. టెక్కలి అనగానే ఇది కూడా ఒక నియోజకవర్గం సార్, నేను 175 మనం సర్వేస్ చేస్తుంటాం కాబట్టి ఒకరు బాగా టఫ్గా మాట్లాడాలంటే ఒకరు కొంచెం సైలెంట్గా ఉండే నియోజకవర్గాలు ఎక్కువ ఉంటాయి. మన వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరు డామినెంట్గా ఉంటే ఒక సైలెంట్గా ఉన్నట్టు, ఇక్కడ 2 నియోజకవర్గాల్లో 2 పోటాపోటీ అని అనుకుని నువ్వు ఉన్నాయి అనుకునే మాట తీరు కానీ, వాళ్ళ ఆహారం కానీ, వెళ్ళే విషయం కానీ, దువ్వాడ శ్రీనివాస్ గారు అలాగే ఉంటారు, అచ్చెన్నాయుడు గారు అలాగే ఉంటారు. ఇంకా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. సో ప్రజెంట్ సిట్టింగ్ ఆయన మీద చాలా టార్గెట్స్ ఉన్నాయి, 100% అవినీతి ఆరోపణలు చేశారు, అరెస్టులు చేశారు. సో వీటి ప్రభావం ఎలా ఉంటుంది, అలానే అధికార పార్టీగా ఇక్కడ వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఎలా ఉంటుంది? అధికార పార్టీ కంటే సార్ మామూలుగా దువ్వాడ శ్రీనివాస్ గారు ఇప్పుడు అచ్చెన్నాయుడు ఎదిరించినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఆ వర్గాలకన్నిటికీ ఆయనే రిప్రజెంటేషన్గా ఆ కూటమి అయితే ఫామ్ చేసుకోగలిగారు. లాంగ్ టర్మ్గా దీని అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి అచ్చెన్నాయుడు మన శ్రీకాకుళంకి ఒక పెద్ద లీడరు అని లోకల్గా ఉండేటువంటి కనెక్షన్స్ ఉన్నాయి. ప్లస్ లాంగ్ టర్మ్గా ఉండడం వల్ల
ఇప్పుడు ఒక పెళ్ళికో ఇంకో దానికి అవకాశం వెళ్ళినప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ కనెక్షన్స్ క్యాస్ట్ పరంగా కావచ్చు అన్ని రకాలుగా ఎక్కువ ఉన్నాయి అచ్చెన్నాయుడు గారికి సో అడ్వాంటేజ్ అది మళ్ళీ ఈసారి పనిచేస్తుందా? ఎందుకంటే ఆయన కూడా ఆల్రెడీ 2-3 సార్లు రిప్రజెంట్ చేస్తున్నారు చూద్దాం సార్ ఓవరాల్ గా మనం చెప్పినప్పుడు చెప్తాం మీకు ఇండివిజువల్ అర్థం అవుతుంది అది గోయింగ్ అంటే లాస్ట్ టైం కూడా సేమ్ కాంపిటీషన్ కాంపిటీషన్ దువ్వాడ శ్రీనివాసే ఆయనకు ప్రత్యర్థిగా నిలబడ్డాడు. సో లాస్ట్ టైం కలిసి రానివి ఈసారి మెరుగుపరుచుకునే ఏమైనా ఉన్నాయా? అవకాశం ఉంది సార్, అవకాశం ఉంది. పార్టీ పరంగానా, ప్రభుత్వ పరంగానా, వ్యక్తిగతంగానా? పార్టీ పరంగా వ్యక్తిగతంగా రెండు సార్. మామూలుగా ఒక సానుభూతి నేచర్ కూడా అవకాశం ఉంటుంది. సో రైట్, టెక్కల్ కాన్స్టిట్యున్సీ పరిస్థితి, నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ పరిస్థితి కూడా ఒకసారి మనం చూద్దాం. ఆముదాల వలస ఈ కాన్స్టిట్యున్సీ విషయంలో చాలా భర్జనలు జరిగిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి ఒక అడ్వాంటేజ్ అండి సార్. ఆయన కాంగ్రెస్ చూసేశారు, ప్రజారాజ్యం మళ్ళీ ప్రజారాజ్యంలో కాంగ్రెస్ కలిపారు, తర్వాత మళ్ళీ ఇది వైఎస్ఆర్సీపీ చూశారు. లాస్ట్ ఆల్మోస్ట్ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మినిస్టర్ చేశారు. సో టీడీపీ చూశారు, పీఆర్పీ చూశారు, కాంగ్రెస్ చూశారు, వైఎస్ఆర్సీపీ చూశారు. ఓవరాల్ గా అన్ని గ్రామాల్లో అన్ని నాయకులతో పరిచయం ఉంది. చూడడానికి అలా కనపడరు. ఆయనకున్న అడ్వాంటేజ్ అది. కోన రవికుమార్ టీడీపీ కాబట్టి ఇప్పుడు అపోజిషన్ లో ఉండి కొంచెం మంచి పోటీ ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. జనరల్ గా ఏపీలో ఒక ట్రెడిషన్ ఉంది, అంటే ఏపీ అనే కదా కంబైన్డ్ ఏపీలో ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణలో కూడా అదే సిచ్యువేషన్ వస్తుంది. ఈవెన్ ఏపీలో కూడా సేమ్ రిఫ్లెక్ట్ అయింది. స్పీకర్ గా చేసిన వాళ్ళు ఓడిపోతారు. అవును సార్, స్పీకర్ది మామూలుగా ఇప్పుడు మన నాజర్ మనోహర్ గానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలు కంటెస్ట్ చేయాలి. ఆ తర్వాత ఎలక్షన్స్ ఇమేజ్ వచ్చాక ఇప్పుడు మన వెంకయ్య నాయుడు గారికి ఎట్లా డౌన్ ఫాల్ అయిపోయారు తర్వాత అన్నట్టు హై కోడెల శివప్రసాద్ గారు కూడా ఓడిపోయారు ఏపీ స్పీకర్ గా. తెలంగాణలో కూడా స్పీకర్ గా చేసిన వాళ్ళు ఓడిపోయారు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో. సో ఈసారి అంత కోయిన్సిడెన్స్ అంటే తమ్మినేని సీతారాం గారి సీటు డిసైడ్ చేసేటువంటి విషయంలో కూడా చాలా జాప్యం జరిగింది. కోయిన్సిడెన్స్ బలపరిచేలాగే ఉంది సార్, చూడాలి మరి రిజల్ట్. కోన రవికుమార్ పరిస్థితి ఏంటి? లాస్ట్ టైం సేమ్ కంటెస్టెంట్ చాలా స్వల్పంగా ఓడిపోయిన పరిస్థితి. అదే ఆ కోయిన్సిడెన్స్ ని బలపరిచేలాగే ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి తమ్మినేని సీతారాం గారు పుంజుకుంటారా లేదని చూడాలి సార్. ఇంకా సో ఇంకా అయితే ఆ వేవ్స్ అయితే అప్పుడే మనం చెప్పలేం కానీ, బట్ ఏంటంటే సిచ్యుయేషన్స్ అయితే అలాగే ఉంది. రైట్, నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ కూడా ఒకసారి మనం చూద్దాం. 3 కాన్స్టిట్యున్సీస్ అయినాయి ఇక్కడ. 4వది నరసన్నపేట, ఇక ధర్మాన బ్రదర్స్ ఇక్కడ నుంచి మొదలవుతుంది ఖచ్చితంగా సార్. మామూలుగా 99% ఛాన్సెస్ కృష్ణదాస్ గారు కానీ మామూలుగా ధర్మాన ప్రసాద్ గారు కానీ ఇద్దరు ఓడిపోయేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్ ప్రస్తుతానికి ఈ రోజు ఈ క్షణానికి. ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా చెప్పాలంటే ఒకరే గెలవచ్చు కానీ ఇద్దరు అయితే ఎప్పటికీ ఈ ఎలక్షన్స్ లో గెలవకపోవడానికి అవకాశం లేదు సార్. అంటే ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి 20 రోజుల క్యాంపెయిన్ లో అయితే మటుకు ఇద్దరు గెలవరు. ధర్మాన ప్రసాద్ రావు గారు కూడా కొద్దిగా డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అవును. కారణం ఏంటంటే ఆ అసంతృప్తి లేదా ఉండండి సార్. మామూలుగా మినిస్ట్రీ లేకపోవడం కానీ ఇబ్బంది కానీ ఇచ్చిన ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ ఉన్నంత బట్టి వాడుకోలేదనేది కానీ లోకల్ గా. సో ప్రత్యర్థి ఇక్కడ ఈక్వేషన్ ఎలా ఉంది? ధర్మాన ప్రసాద్ రావు గారు అంటే ధర్మాన కృష్ణదాస్ గారు ఒకవేళ ఓటమి అంచులోకి వెళ్తారనుకుంటే ప్రత్యర్థి బలంగా ఉండాలి కదా. ఆయన బలాలు ఏంటి? ప్రత్యర్థి బలానికంటే కూడా పార్టీ బలంకి కూటమి బలానికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది సార్. మామూలుగా అంటే ఇప్పుడు కూటమి కలవడం వల్ల ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం జరిగినాయి అంటే 40% తెలుగుదేశం పార్టీ ఉంటే వాళ్ళిద్దరు కలిస్తే 13% దాకా యాడ్ అవుద్ది, 15% అలా లెక్కలేసారు. సో రెండు కలిపి వాళ్ళకి ఇంత పర్సెంట్ వచ్చింది, 10%, మనకి అక్కడ 40% వచ్చింది. 10+40 కలిసిపోద్ది అనే కాదు కదా సార్. ఈ మధ్యలో ప్రతి విలేజ్ లో ఎమ్మెల్యే అన్న అతను లోకల్ లీడర్లతో కలుసుకుంటా ఉంటాడు, మాట్లాడుకుంటా ఉంటాడు, మళ్ళీ తనను చేర్చుకుంటా ఉంటాడు. అలాగే ఈ 10%లో ఇప్పుడు మాకు 175 అని పోటీ చేస్తామని ఎక్స్పెక్ట్ చేసిన జనసేనకి దాదాపుగా 21లో పవన్ కళ్యాణ్ గారి పక్కన పెడితే 20, దాంట్లో 20లో కూడా మామూలుగా టీడీపీ తరపున పోటీ చేసిన వాళ్ళు ఒక 2-3 పక్కన పెడితే 17-16 సీట్లకి వాళ్ళు జనసేన సాటిస్ఫై అయినట్టు. సో దాన్ని వ్యతిరేకించే ఈ 10%లో కొంతమంది కోల్పోతారు. సో 10-10 గుర్తుగా అలా పడవు, కాదంటలేదు. మనకు ఎక్కువ మంది కులం బట్టో, మతం బట్టో, ప్రాంతం బట్టో, లేదా వాళ్ళ ఫాదర్స్ బట్టో ఓట్ బ్యాంకింగ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే పోటీ చేసేది 2 పార్టీలు కాబట్టి ఎప్పుడు అలా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది దెమ్ అలాగే ఉండరని కొంచెం ఆలోచించి తెలివిగా ఇది కరెక్ట్ అది కరెక్ట్ మార్చుకుని జ్ఞానంతో వేసే ఓట్ బ్యాంకింగ్ కూడా ఉంటారు. అంటే ఇక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి తప్పిదాలు కానీ, పాలనలో వచ్చినటువంటి నిర్లిప్తత కానీ అది అంటే అడ్వాంటేజ్ అవడానికి అవకాశం 100%. రైట్, నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ చూద్దాం ఒకసారి. నరసన్నపేట తర్వాత పలాస కాన్స్టిట్యున్సీ డాక్టర్ సిదిరి అప్పలరాజు, అలానే గౌతు శిరీష. లాస్ట్ టైం కూడా చాలా స్వల్ప మార్జిన్తోనే ఓడిపోయినటువంటి సీట్ ఇది. బాగా ఎక్కువ మందితో కనెక్ట్ ఉంటాడు సార్, మాట్లాడుతూ ఉంటారు సిదిరి అప్పలరాజు గారు. అంటే పార్టీ పరంగానే కాదు, ఇండివిజువల్ కూడా వ్యతిరేకించేది లేకుండా అందరితో మమేకం అవుతుంటారు.
నాకు వ్యక్తిగతంగా కూడా గౌతు శిరీష్ గారితో ఒక కనెక్షన్ ఏంటంటే నేను 7 years బ్యాక్ గౌతు లచ్చన్న గారితో ఫస్ట్ కాల్ చేయడం మొదలుపెట్టింది సార్. సర్వీస్ మొదలుపెట్టినప్పుడు ఆయన కాల్ చేస్తే పెద్ద ఆయన అయిపోయారు. అప్పుడు టీటీడీకి సంబంధించింది ఏదో ఉండేవాళ్ళు అనుకుంటున్నాను సంథింగ్. దానికి కాల్ చేస్తే నేను చేయట్లేదండి, మామూలుగా అంత పిల్లలు చూసుకుంటున్నారు, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. తర్వాత వాళ్ళతో స్టార్ట్ చేయడం. సో ఫస్ట్ నాకు సర్వే చేస్తే గౌతు లచ్చన్నతో మొదలైంది అనమాట. ఆయనతో కాసేపు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడం అది. సో ఈ నియోజకవర్గం కూడా మంచి టఫ్ అయితే సార్. అంటే ఈ నియోజకవర్గంలో మినిస్టర్ పైన బాగా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మావోయిస్టులు కూడా లెటర్లు రాశారు అక్కడ, అది ఉంది. ప్లస్ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు జీడి తోటలు ఉన్నాయి, దానికి అక్కడ మద్దతు ధరలు అడుగుతున్నారు. 16,000 కావాలని 26,000 సంథింగ్ నెంబర్ ఉంది. సో ఆ కూటమి అంతా కొంచెం అపోజిషన్గా ఉంది కొంతమంది. దానికి ఏ పార్టీ వచ్చినా, టీడీపీ కదా వైసీపీ వచ్చినా ఒక ప్రణాళికంగా ఎందుకంటే మనం జీడిపప్పు కొనేదాన్ని కష్టపడిపోతూ ఉంటాం. పలాస జీడిపప్పు చాలా మీకు ప్రసిద్ధి, ఫేమస్. కానీ అక్కడ ఉన్న లోకల్ ఫ్యాక్టరీస్ కూడా బయటికి తెస్తూ ఉంటారు. ఈ విధంగా లోకల్ ఇష్యూస్ చాలా సమర్థవంతంగా సాల్వ్ చేయలేకపోతున్నారు సార్. ఎవరైనా గెలిచిన నాయకులు వచ్చి ముందుకు సాల్వ్ చేస్తే వాళ్ళు సాల్వ్ అవుతాయి. అంటే పనిలో పనిగా వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా మీకు ఇచ్చారు. అంటే ఇంకోటి శిరీష్ గారి గ్రాఫ్ ఏమన్నా పెరిగిందా? కూటమి మీదే మళ్ళీ డిపెండ్ అవ్వాలా? ఎందుకంటే ఇది కూడా 4th phase లో తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన టికెట్ చివరి వరకు పెండింగ్ పెట్టారు. శిరీష్ గారి గ్రాఫ్ పెరిగింది సార్. కానీ శిరీష్ గారు ఇండివిజువల్గా బయటకు వచ్చి తన ఓన్ ఐడియాస్తో ముందుకెళ్ళి ఒక అంటే ఇంకా బాగుంటుంది. ఒక చట్టంలో కాకుండా తనే ఫ్రంట్ అండ్ ఫేస్గా అవుతే బాగుంటుందనే ఉద్దేశం సార్. మనకు ఐడియా అనిపించింది. అంటే ఒక టఫ్ కాంటెస్ట్ టఫ్ కాంటెస్ట్. రైట్, నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ చూద్దాం మనం. పలాస తర్వాత పాతపట్నం కాన్స్టిట్యున్సీ, మామిడి గోవిందరావు తెలుగుదేశం పార్టీ నుంచి, రెడ్డి శాంతి సిట్టింగ్. సో టఫ్ కాంపిటీషన్ సార్. ఇది కూడా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఓవరాల్గా. ఇది ఓవరాల్ గా చెప్పినప్పుడు మీకు చెప్తాను సార్. ఇంక్లూడ్ అంటే ఏంటి టఫ్ కాంపిటీషన్ అంటే లాస్ట్ లో చెప్పే నెంబర్ ఏపీలో ప్రజల మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే అన్ని చాలా టఫ్ గా ఉంది, అన్ని టఫ్ గా ఉంది. ఎవరు వస్తారు? లాస్ట్ లో మీకు చెప్పే నెంబర్ చెప్తే ఆ టఫ్ కాంపిటీషన్ నిజంగా శ్రీకాకుళం జిల్లాకు ఉందా లేదని చెప్తారు. ఇప్పుడు మనం ఏది ఇండివిజువల్ గా రివీల్ చేయట్లేదు కాబట్టి మీరు చెప్పింది నాకు ఇబ్బందికరంగా ఉంది. అడగాలి, ఓపెన్ గా చెప్పాలి ఏముందో నాకు నెంబరు వీళ్ళు ఎంత. అంటే మీకు గ్రౌండ్ రిపోర్ట్ లో వచ్చినటువంటి అంశాలపైన డిస్కస్ చేసి రేపు అభ్యర్థులు కూడా ప్రచారంలో వాళ్ళ మెలకువలు, మార్పులు, చేర్పులు, డిలీషన్స్ చేసుకుంటారు. అందుకనే చేశారు. సో అంటే ఇక్కడ టఫ్ కాంపిటీషన్ పాతపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా. సరే, ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ చూద్దాం మనం. పాతపట్నం శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద టఫ్ కాంపిటీషన్ లేదు సార్. ఓకే, మళ్ళీ మధ్యలో ఆపి క్లారిఫై చేస్తాను. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు 5 కాన్స్టిట్యున్సీలు అట్లా మీరు ఓవరాల్ గా ఎండినప్పుడు ఇప్పుడు అయిపోయిన తర్వాత మీకు అసలు రిపోర్ట్. సో ఇదేంటి, ధర్మాన ప్రసాదరావు గారు వచ్చారు శ్రీకాకుళం, ధర్మాన ప్రసాద్ గారు వచ్చారు. సో ఈ పాత రైవల్సే అందరూ కూడా, వీళ్ళంతా కుటుంబ పరంగా కూడా ఆ రైవల్రీ. శ్రీకాకుళం మొత్తం ఒక 8-9 కుటుంబాలు మధ్య జరుగుతుంటుంది. వాళ్ళు ఆ తరం మాక్సిమం ప్రతి నియోజకవర్గం మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే అదే మారుతూ ఉంటుంది. మాక్సిమం 1-2 నియోజకవర్గాలు మినహాయింపు చేస్తే మిగతా అన్ని వాళ్ళే. సో ఇక్కడ ఏంటి పరిస్థితి ఏంటి? ధర్మాన ప్రసాదరావు గారు ఎందుకు డిఫరెంట్ స్టేట్, పైగా వైసీపీ లిస్ట్ ఆయన అనౌన్స్ చేశారు. అలాంటిది ఆయనే వైసీపీ గుర్తు ఎవరికి తెలియదు, ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటున్నారు. ఏంటి 10 ఏళ్ల తర్వాత ఈ డిస్కషన్ ఎందుకు వస్తుంది? లిస్ట్ లో ఉన్న లిస్ట్ లో లేకుండా వెళ్తారేమో వాళ్ళ భయం ఉందేమో మరి. అంటే అటువంటి ఆలోచన కూడా ఉండదు. టఫ్ కాంపిటీషన్ సార్. ఇందాక చెప్పినట్టు మళ్ళీ సార్ ధర్మాన ప్రసాద్ అంటే బీఫామ్ చేతికి అందే వరకు ఎవరికి గ్యారంటీ లేదు. అది సో సీనియర్ అన్ని చూసేసారు. రాజకీయం కొత్త కాదు, కష్టంగానే ఉంది సార్ మామూలు ఇదైతే మటుకు. రైట్, నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ చూద్దాం. ఇక్కడ వరకు శ్రీకాకుళం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పూర్తయింది. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ వచ్చేసి విజయనగరం జిల్లాలోకి వెళ్ళినటువంటి కాన్స్టిట్యున్సీ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉంది, అయితే లోక్సభ స్థానం వచ్చేసి విజయనగరం పరిధిలో ఉంది. విజయనగరం లోక్సభ పరిధిలో ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీ ఇది. పొత్తులో భాగంగా కూటమిలో బీజేపీ మొదటిసారిగా ఈ సీటు తీసుకుంది. నడకుదిటి ఈశ్వరరావు అక్కడ కొంచెం కాస్ట్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయనేటువంటి మాట వచ్చింది కాబట్టి బీజేపీ ఆ సీట్ అనౌన్స్ చేసింది. ఇక్కడ గొర్రెల కిరణ్ కుమార్ వైసీపీ నుంచి. ఒకటి మెచ్చుకోవచ్చు సార్, మామూలు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిని మామూలుగా దిట్టని రాజకీయంగా ఆలోచిస్తారు. కానీ ఏ సీటు బుత్తులో వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఏ సీటు మనం టీడీపీ ఉంచుకోవాలి అనే దాని మటుకు క్లారిఫైగా దానికి ఎత్తు ఫలించింది అనుకోవచ్చు సార్. ఇందాక మీరు చెప్పిన నియోజకవర్గాలంతా టీడీపీ వర్సెస్ వైసీపీ. ఓకే, ఎందుకంటే టీడీపీతో ఫేవర్గా ఉంది, వైసీపీ దాన్ని పోటా పడుతుంది, గెలవచ్చు ఓడిపోవచ్చు, అది మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఇక్కడ ఎన్ని నియోజకవర్గాలు వైసీపీ స్ట్రాంగ్ నియోజకవర్గాలు. ఓకే, ఈ నియోజకవర్గాల్లో బీజేపీ కానీ నెక్స్ట్ రాబోయే మీకు జనసేన కానీ ఈ సీట్లు వాళ్ళకి కేటాయించడం జరిగింది. సో అంటే ఇప్పుడు మీరు అంటుంది ఎలా ఉందంటే ఇక్కడ మీరు అంటే ఇంకో రకంగా అంటే ఏ ఓడిపోతారో అవే టీడీపీ ఇచ్చింది. అదే సార్, ఓడిపోతున్నారని కాదు, కష్టపడేందుకు ఎక్కువ అవకాశం ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకునే స్కోప్ ఇచ్చారని చెప్పొచ్చు మంచిగా చెప్పాలంటే. బీజేపీ అక్కడ కంటెస్ట్ చేయడం అనేది ఎలా చూడాలి అంటే, ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో మీకు బీజేపీ ఎగ్జిస్టెన్స్ కానీ బీజేపీ ఫ్లేవర్ కానీ ఇచ్చర్లో కనిపిస్తుందా? బీజేపీ ఫ్లేవరు బీజేపీ ఎగ్జిస్టెన్స్ అది ఉండదు సార్. కాకపోతే అక్కడ
ఏమన్నా కూటమి వల్ల అడ్వాంటేజ్ పొందడమే కానీ బీజేపీ వల్లే గెలవడం అనేది అక్కడ ఇంపాసిబుల్ కేసు. అట్లీస్ట్ మినిమం పర్సంటేజ్ అనేది ఒక 10%, 5%, 7%, ఈవెన్ లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే ఒక 10,000 ఓట్లు, 20,000 ఓట్లు వచ్చి ఉంటాయి కదా కాన్స్టిట్యూన్సీ. కానీ ఈ కాన్స్టిట్యూన్సీ ఒకవేళ ఆయన ఇస్తానని వీళ్ళు ఎందుకు ప్రిఫర్ చేశారనేది కూడా ప్రజలకు వచ్చేటువంటి సందేహం. మరి ఆ నియోజకవర్గం ఎందుకు ఎంచుకున్నారో, వాళ్ళు ఎందుకు అడిగారో, బీజేపీ వాళ్ళు కమాండింగ్ పొజిషన్లో ఉంది ఇప్పుడు. నాకు ఈ నియోజకవర్గం కావాలి, ఈ పార్లమెంట్ కావాలి అడిగి ఆల్రెడీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా, కన్ఫ్యూజ్ చేశారు చాలా. 5 అనుకున్న చోట 6, 6 అనుకున్న చోట 7 తీసుకుంటానే ఉన్నారు కదా. బట్ ఎందుకు మరి ఈ నియోజకవర్గం మటుకు రాంగ్ సెలక్షన్, మరి ఎందుకు తీసుకున్నారు? మరి ఇచ్చారా సెలక్షన్? తీసుకున్నారా? వాళ్ళు తీసుకోకుండా ఇచ్చిన వాటికి కూడా టికెట్లు అనౌన్స్ చేస్తారు. మాకు నెంబర్ ఇన్ని సీట్లు నెంబర్ కావాలి అని అడిగినప్పుడు కొన్ని సీట్లు తప్పకుండా టీటీగా ఉన్నాయి కూడా ఇచ్చేయాల్సి వస్తుంది. అట్లా తీసుకున్నారేమో అనుకుంటున్నాను. రైట్, మేబీ కావచ్చు. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం ఎప్పుడో అనౌన్స్ చేసిన అరకు సీటుకి వీళ్ళు అనౌన్స్ చేశారు, అనపర్తి సీటుకి క్యాండిడేట్ అనౌన్స్ చేశారు. కాబట్టి ఆ చొరవ ఉన్నప్పుడు జనసేన విజయవాడ వెస్ట్ అనుకుంటే మాదే ఆ సీట్ అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కాబట్టి ఆ చొరవ బీజేపీకి ఉంది. బట్ ఏదో స్ట్రాటజిక్ గా తీసుకున్నారేమో అనుకోవచ్చు. సో ఇది నెంబర్స్ అయితే ఆ స్ట్రాటజీ కనపట్లేదు. ఓకే, హెచ్చర్ల పరిస్థితి ఇది. నెక్స్ట్ విజయనగరం పార్లమెంట్ లో వచ్చేటువంటి కాన్స్టిట్యున్సీ ఇది రాజాం. ఇది కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. కొండ్రు మురళీమోహన్ పాత ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి, ఇప్పుడు తాలే రాజేష్ ఇక్కడ వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఈ సీట్ పరిస్థితి ఏంటి? కొంచెం సిఎస్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కొంచెం కాంగ్రెస్ నుంచి వచ్చింది కదా సార్, ఫేవర్గా ఉన్నప్పుడు. నెక్స్ట్ అదే ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీ తీసుకుంది. సో కాంగ్రెస్ ఫేవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ నియోజకవర్గాలు నేను చెప్పినట్టు ఈ నియోజకవర్గంతో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ. మీరు ఫస్ట్ చెప్పిన 6 నియోజకవర్గాలు టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ. ఇవి మటుకు ఇది రివర్స్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ. అంటే టీడీపీ ఇక్కడ సెకండ్ పొజిషన్ లో ఉంటుంది. పోటీ పడుతుంది అనేది ఈ టైంలో వాళ్ళు పెంచుకోవాలి. పాసిబిలిటీ ఫర్ రివైవల్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా సీనియర్ ఆయన, అంతకు ముందర కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. కరెక్ట్. సో టైం అయితే ఉంది సార్, కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. మరి నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ చూద్దాం. ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఆఖరి నియోజకవర్గం పాలకొండ కాన్స్టిట్యున్సీ. ఇది కూడా ఎస్టీ రిజర్వ్డ్. ఇక్కడ విశ్వసరాయి కళావతి వైఎస్ఆర్సీపీ 2 సార్లు ఎమ్మెల్యే అదే కాన్స్టిట్యున్సీ నుంచి. నిమ్మక జయకృష్ణ. సో లాస్ట్ మినిట్ లో అదే సార్ మామూలుగా ప్రాబ్లం ఏంటంటే ఇన్ని రోజులు వెయిట్ చేసి అక్కడ క్యాండిడేట్ లేరు అసలు. యాక్చువల్ జనసేన తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈయన క్యాండిడేట్ జనసేనలో జాయిన్ అయ్యి అక్కడ ఎమ్మెల్యే తీసుకున్నారు. ఇందాక చెప్పిన అప్పుడు అదే ఎగ్జాంపుల్, ఇప్పుడైనా ఇదే ఎగ్జాంపుల్. మరి ఎందుకు అని అలాంటి నియోజకవర్గాలు ఎంచుకుంటున్నారు? ఎంచుకున్నారా, తీసుకున్నారా? అంటే ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉండాలి కంపల్సరీ కాబట్టి ఇచ్చారా? ఇక్కడ కూడా ఉంది సార్ వైఎస్ఆర్సీపీ పాలకొండలో మీకు వైఎస్ఆర్సీపీ వర్సెస్ బీజేపీ ఉన్న లాస్ట్ 2 ఎలక్షన్స్ కూడా కూటమి ఉన్నప్పుడు కూడా గెలిచింది. 2014 కూటమిలో కూడా గెలిచారు. ప్లస్ నిమ్మక జయకృష్ణ లాస్ట్ టైం ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ నుంచి. ఇప్పుడు అక్కడ తెలుగుదేశంలో ఒక వర్గశత్రుత్వం ఉంది ఆల్రెడీ. ఆమె పడాల భూదేవి అని, ఆమె నాకు సీటు కావాలా అంటుంది, ఈయన నాకు సీటు కావాలని. ఫైనల్ గా ఈయన జనసేనలోకి వెళ్ళి సీటు తెచ్చుకుంటారు. సో అది ప్రభావం ఏమైనా ఉంటుందా? సీటు మారడం, ఓటు అంటే ముందు గ్లాస్ అది లేట్ ఉండకూడదు సార్. ఇదే ప్రాసెస్ ఫస్టే చేస్తుంటే వాళ్ళకి ఎనఫ్ టైం ఇచ్చి తిరిగేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంతైనా టీడీపీ అడ్వాంటేజ్ ఉంటుంది, కూటమి అడ్వాంటేజ్. అదే ముందుగా తీసుకుంటే అసలు ఆ సీట్ ఎందుకు తీసుకోవాల్సిన అవసరం? కూటమిలో మనకు ఫేవరబుల్గా ఉన్న సీట్స్ చాలా ఉన్నాయి. ఇంకా అలాంటి సీట్ ఎంచుకోకుండా అన్ఫేవరబుల్ సీట్లోకి వెళ్ళి పర్సనే లేకుండా ఉండడం డిగ్రేడ్ కదా సార్. మనకు వేవ్ ఫార్మాట్గా అగెనిస్ట్గా వెళ్ళినట్టు. సో జనసేనకి అది కొంత ఎదురెత్త కింద చూడాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా 10 నియోజకవర్గాలు శ్రీకాకుళం జిల్లాలో. సో ఏంటి ఇప్పుడు చెప్తాను సార్ మామూలుగా, ఎందుకంటే మీరు నియోజకవర్గం అడిగినప్పుడు నేను చెప్పడం కష్టంగా ఉంది, ఇంకా టైం ఉంది కాబట్టి. ఎందుకంటే మనం చాలా మనీ వెచ్చించి చాలా విలేజ్ వారీగా మనం లేదా మండల స్థాయిలో చేస్తుంటాం. అవి ఎమ్మెల్యేస్కి వాళ్ళకి సేల్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడుతారని చెప్పేస్తే ఆ రిపోర్టే వేస్ట్ అయిపోద్ది, ఇది కష్టం అయిపోద్ది. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పడం వేరు. కొన్ని మంది మామూలు సరదాగా చేస్తుంటారు, పబ్లిసిటీ కోసం చేస్తుంటారు సర్వేస్, వాళ్ళది వేరే విషయం. మామూలుగా వచ్చి 175 చెప్పేస్తారు మామూలు పేరు ఎన్ని శాంపుల్స్ తీసామని. మనం అలా చెప్పలేము, అది ప్రాబ్లం. సో అంటే శాంపుల్ క్రైటీరియా కూడా డిస్కస్ చేయొద్దంటారా? శాంపుల్ క్రైటీరియా చేయొచ్చు సార్. శాంపుల్ ఒక రాంగ్ నానుడు ఏంటంటే సార్, ఈ 1000 శాంపుల్స్ తీస్తాము, మేము 2000 శాంపుల్స్ తీస్తామంటారు. ఎక్కువ శాంపుల్స్ని బట్టి దాని జెన్యూనిటీ కానీ లేదా ఎగ్జాక్ట్నెస్ ఉండదు సార్. లేదా తక్కువ శాంపుల్స్ అయితే రాదని కాదు. శాంప్లింగ్ వెళ్ళే మెథడాలజీ కానీ అడిగే క్వశ్చనర్ కానీ అక్కడ లోకల్గా ఇప్పుడు మేము ఉన్నాం సార్. మేము లాస్ట్ ఎలక్షన్స్లో 175 ముమ్మరంగా తిరిగాం, ప్రతి దగ్గర తిరిగాం. సో నియోజకవర్గానికో లేదా 2 నియోజకవర్గానికో ఒక పర్సన్ పెట్టుకొని, ఆ రవి గారు మీరు ఫోన్ చేస్తే లేదా ఆయన కలిస్తే ఇక్కడ ఇది ఉందండి, ఈ క్యాస్టులు ఇటు కలిశారండి, ఇట్లా మాట్లాడారండి ఇది చెప్పి, ఆయన ఎటువంటి పొలిటికల్ అంబిషన్స్ కానీ యాస్పిరేషన్స్ లేని వ్యక్తి, ఫుల్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. అలాంటి వాళ్ళు ఇచ్చే డేటా చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు మనకు ₹1,00,000 ఇచ్చినా ఆ ఇన్ఫర్మేషన్ రాదు బయట వాళ్ళకి, అంత వాల్యూ ఇన్ఫర్మేషన్. సో దాన్ని క్రోడీకరించి ఆల్రెడీ సర్వే దీన్ని క్రోడీకరించి మళ్ళీ మనం 3వ సారి వెరిఫై చేసి
క్యాండిడేట్స్ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆ క్యాండిడేట్ల యొక్క బలాబలాలు ఏ ఊర్లో పెరుగుతాయి, లేకపోతే కులం పరంగా క్యాస్ట్ మొత్తం పరంగా ఉన్నాయని ఇంక్లూడ్ చేస్తే ఒక రిపోర్ట్ తయారవుద్ది. కాబట్టి దాన్ని అంత సేల్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఈజీగా చెప్పలేం. కాబట్టి జిల్లాల వారీగా ఎక్కడ ఉంది, ఇప్పుడు బీజేపీ టీడీపీ ఎలా ఉంది, వైసీపీ ఎలా ఉందో మనం డిస్కస్ చేద్దాం సార్. రైట్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎలా ఉంది? మొత్తం 10 కాన్స్టిట్యున్సీస్ లెక్క ఉంది. లోక్సభ నియోజకవర్గాలు వదిలే కాన్స్టిట్యున్సీస్ లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎడ్జ్ ఎవరికి వస్తుంది? లాస్ట్ టైం ఎలక్షన్స్ లో 2 సీట్లు తెలుగుదేశం గెలిచింది, 8 సీట్లు వైసీపీ గెలిచింది. ఈసారి ఎలా ఉంది? ఇంచుమించుగా ఓవరాల్గా ఉమ్మడి శ్రీకాకుళంలో ఇప్పుడున్న పొజిషన్ సార్, ఎందుకంటే మన వీడియో ఎప్పటికీ ప్లే అవుతూ ఉంటుంది. ఈరోజు ఉన్న ఒక 1 మంత్ టైంలో ఈ రోజుకున్న పొజిషన్ అయితే 7 నియోజకవర్గాలు ఖచ్చితంగా టీడీపీ గెలిచేదానికి ఆస్కారం ఉంది సార్. దాంట్లో ఒక్క నియోజకవర్గం కొంచెం టఫ్ ఫైట్లో ఉంది, అంటే 5,000 అటు ఇటుగా ఉంది. మిగతా 6 నియోజకవర్గాలు 10,000 పైనే మెజారిటీతో గెలిచే ఆస్కారం ఉంది. ఒకటి కూడా ఇంక్లూడ్ చేసి చెప్తాను, కూటమి అంటున్నాను సార్. మనం టీడీపీ అంటే మళ్ళీ మీకు ఈజీగా క్యాచ్ చేసేస్తారు ఏ పార్టీ అని. సో కూటమి సీట్లు 7 నియోజకవర్గాల్లో గెలిచేదానికి ఆస్కారం ఉంది అవుట్ ఆఫ్ 10. ఒక్క 2 నియోజకవర్గాలు మటుకు వైసీపీ టఫ్ ఫైట్ ఇస్తుంది. 2 నియోజకవర్గాలు వైసీపీ వర్సెస్ టీడీపీ, అక్కడ ఐ మీన్ కూటమి కూడా మంచి టఫ్ ఫైట్ ఇస్తుంది. ఒక నియోజకవర్గం మటుకు వైసీపీ గెలిచేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో టఫ్ ఫైట్ లో ఉండే నియోజకవర్గాలే వద్దు సార్, ఇది మామూలుగా డిస్కస్ చేసి రిమైనింగ్ డిస్కస్ చేసినట్టుగా సార్. అంటే మిగతా విషయాల్లో క్లారిటీ ఇప్పుడు ఇది చూసి మాకేదో ఇప్పుడు కొనుక్కుంటామని చెప్పేవాళ్ళు కొనుక్కుంటారు, మా ఆశయం ఉంటుంది. ఇంకొక 2-3 వారాలు పోతే అన్ని ఓపెన్ గానే చెప్తాం. ఆబ్వియస్గా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసి చేసేది ఏం లేదు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఇంత వెచ్చిచ్చి ప్రతి జిల్లాలో మనం చేస్తూ ఇంత వెచ్చిచ్చేది ఏంటంటే రిపోర్ట్ ఎగ్జాక్ట్గా రావాలని. సో అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో 7 పక్కాగా తెలుగుదేశం గెలుస్తుంది. ఈ 3 లెక్సజం పోటాపోటీలో ఉన్న 2 నియోజకవర్గాలు వైసీపీ గెలిచినా, ఆల్రెడీ ఒక గెలిచే వైసీపీ 3 ఉన్నా కానీ 7 నియోజకవర్గం మటుకు పక్కా ఆస్కారం ఉంటుంది. నేను చెప్పాను సార్, ఒక నియోజకవర్గం 5,000 కట్టి ఇటుగా ఉందని. లెక్సజం అది కూడా వైసీపీ కొట్టేసింది. ఈ 1 మంత్ టైం ఉంది కాబట్టి ఈ 6 మటుకు మార్చుకోవడం కష్టం. 6 నియోజకవర్గాలు మటుకు ఈ 1 మంత్ టైం ఉంది కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ 6 చోట్ల మటుకు గెలవడం చాలా చాలా కష్టం. ఇంకా మనం 2-3 వారాల తర్వాత మారితే ఎలక్షన్ క్యాంపెయిన్ టైం ఉంది, నోటిఫికేషన్ టైం ఉంది, అభ్యర్థుల మార్పుకి అవకాశం ఉంది, ఇంకా బీఫామ్స్ అంటే వాళ్ళకి నామినేషన్స్ వేయలేదు, చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. డిగ్రేడ్ అవుతుంది. అంటే క్యాండిడేట్ మీద వ్యతిరేకత తీవ్రంగా వచ్చినప్పుడు అంటిల్ అనేసి ఎక్సెప్షనల్ కేసు ఏదైనా జరిగి విపరీతమైన సానుభూతి వచ్చి టన్ అయితే తప్పితే 6 నియోజకవర్గాలు మారవు సార్. అంటే ఒకటి వైసీపీ నాయకులు పదే చెబుతుంది, వ్యతిరేకత లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల మీద, అధిష్టానం మీద కానీ ప్రభుత్వం మీద కానీ కాదు. అందుకనే మార్పులు చేర్పులు చేస్తున్నా ఉన్నారు. సో ఇందులో మార్పులు చేర్పులు చేస్తే అది రివైవ్ అయ్యేటువంటి పరిస్థితి కానీ సమయం కానీ అంత ఉందా? తక్కువ ఉంది సార్, సమయం తక్కువ ఉంది. వ్యతిరేకత క్యాండిడేట్ మీదే కదా సార్, పార్టీ మీద కూడా వ్యతిరేకత ఉంటుంది. అది టీడీపీకైనా ఉంటుంది, జనసేనకైనా ఉంటుంది, మామూలు సిట్టింగ్ మన వైఎస్ఆర్సీపీకైనా ఉంటుంది. పార్టీ మీద వ్యతిరేకత వస్తే ఆ బరువు క్యాండిడేట్ మొయ్యలేడు. క్యాండిడేట్ అడ్వాంటేజ్ అయితే పార్టీ కూడా అడ్వాంటేజ్ ఉంటే ఆ ఊపు అడ్వాంటేజ్ ఇంకో 10,000 20,000 ఓట్ బ్యాంకింగ్ అడ్వాంటేజ్ గెలుస్తాడు. అంతేగాని పార్టీ మీద కొంచెం వ్యతిరేకత ఉంటే క్యాండిడేట్ దాన్ని తిప్పి మార్చలేదు. పార్టీ ఊపుతోంది అనుకోండి, ముక్కు మొహం తెలియని క్యాండిడేట్ కూడా గెలిచేస్తారు. కానీ ఇప్పుడు చాలా మార్పులు చేశారు కదా, ఒక 30 సీట్ల పైన 30 మందికి సీట్లు సిట్టింగ్ వాళ్ళకి నిరాకరించిన పరిస్థితి. సో ఇటు నుంచి అటు నుంచి ఇటు బదలాయింపులు జరిగాయి. దాంట్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి సార్. దాంట్లో అడ్వాంటేజ్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు అతను వర్క్ చేసినా చేయకపోయినా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లోకల్తో కనెక్టెడ్ ఉంటాడు పీపుల్. ఆ లోకల్ కనెక్టెడ్ పీపుల్ మంచి చేయని పావు చేయని. నాకు సుబ్బారావు గారు తెలుసు, ఎమ్మెల్యే గారు మా పెళ్ళికి వచ్చారు, లేకపోతే ఇంకోటి వచ్చారు, నేను కలిస్తే మాట్లాడతారు, అప్పుడప్పుడు మేము వెళ్తాం అని ఏదో కనెక్షన్ ఉంటుంది. లేదా చావు అయినా ఇంకోటైనా సరే, ఏం వర్కులు లేకపోయినా చెప్తాను. నెగిటివ్గా ఎమ్మెల్యే క్యాండిడేటే చెప్తున్నాను నేను. అదే సుబ్బారావు అనే నెగిటివ్ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఇప్పుడు వెంటనే మారిపోతే కొత్త అతను మంచి అతను వచ్చినప్పటికి కూడా స్టిల్ తను ఏ ఊరు ఏ విలేజెస్ తిరిగి ఆ కనెక్షన్ ఏర్పరచుకునేదానికి 1 మంత్ గడిచిపోద్ది. కానీ రెండు బలమైనటువంటి ఫ్యాక్టర్స్. మనం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉత్తరాంధ్రలో ఫార్ ఈస్ట్ చాలా దూరంగా ఉండేటువంటి ఇది అభివృద్ధికి దూరంగా ఉంది కాబట్టి సంక్షేమం మీద డిపెండ్ అవుతారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువ సంక్షేమం ఫస్ట్ శ్రీకాకుళం నుంచే మొదలవుతుంది. అవును, అది దాని ప్రభావం ఎంత? రాజధాని తీసుకొచ్చి విశాఖలో పెడతాం, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది అన్నారు. దాని ప్రభావం అవేమి పనిచేయవా? మీరు శ్రీకాకుళంలో మటుకు రాజధాని డిస్కషన్ కన్సిడరేషన్ ఆ టైప్ డిస్కషన్ లేదు సార్. అసలు మా దాంట్లో రిపోర్ట్లు అయితే మటుకు ఆ ఓట్ బ్యాంకింగ్ తారుమారు చేసే అంత డిస్కషన్ లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఫార్ అవే ఉంటారు. ఇప్పుడు మీకు విజయవాడ సైడ్ కానీ, గుంటూరు సైడ్ కానీ, లేకపోతే వైజాగ్ సైడ్ కానీ, వీటి సైడ్ ఎక్కువ ఉంటుంది. వైజాగ్ ప్రభావం విజయనగరం వరకు పడుతుంది కొంచెం. శ్రీకాకుళంకి వెళ్తే అక్కడ లోకల్ సమస్యలు, అక్కడ వాటర్ సమస్యలు, మామూలుగా తాగేదానికి ఇబ్బందులు ఉండే సాగునీటి సమస్యలు ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ విషయంలో ఉండేదానికి మామూలు మిడ్ నైట్ వెళ్తే మెడికల్ ఎమర్జెన్సీ ఎన్నో హాస్పిటల్స్ మేము తిరిగి చూసాం. అక్కడ ఇబ్బంది అవుతాయి. అంటే ఈ రోజు ఈ పార్టీ కానీ కదా, ఇన్ జనరల్గా ఉండి జరిగే ఇబ్బంది. మీకు మనకు స్టేట్ అవతల బార్డర్ చూస్తే అప్పటికి
పురుషోత్తమపురం అనే ఊరు వెళ్ళాం. అవునవును. ఆ పురుషోత్తమపురంలో ఇప్పటికి పురుషులు ఉన్నారో లేదో తెలియదు కానీ మొత్తం మహిళలు వెళ్ళి ఇప్పటికీ బిందెలతో వాటర్ తెచ్చుకుంటున్నారు. Right. అలాంటి పరిస్థితులు చూసాం. సో అక్కడ సమస్యలే ఎక్కువ ఉన్నాయన్నమాట వాళ్ళకి. లోకల్ ఇష్యూస్ ఎక్కువ local ఇన్ఫ్లుయెన్స్ issues చేస్తాయి. లీడర్స్ అంటే మరి అదే 10 ఫ్యామిలీలు ఉన్నాయి మళ్ళీ పెద్దగా 10 ఫ్యామిలీస్ మళ్ళీ మారుతున్నాయి. అంతే ఈ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ కాబట్టి ఈ ఫ్యామిలీ, కానీ వీళ్ళకి బిందె దబరా నీళ్లు కష్టాలకు మామూలే. అవన్నీ మామూలే. సో వాళ్ళు కూడా దానికి ప్రిపేర్ ప్యూరిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు సార్. మామూలు శ్రీకాకుళం కంపారిటివ్లీ వేరే తక్కువ చేయడం కాదు, దూరంగా కొంచెం పచ్చదనంగా ఉండడం లేకపోతే ఉండడం, కానీ కంపారిటివ్లీ ప్రజల మటుకు ప్యూరిటీ ఎక్కువ ఉన్న ప్రజలు శ్రీకాకుళం. రైట్. ఫైనల్ గా మీ లెక్క ఏంటి చెప్పండి? 10 కాన్స్టిట్యున్సీస్ లో 7 నియోజకవర్గాలు ఖచ్చితంగా టీడీపీ గెలుచుకుందని ఆస్కారం ఉంది ఈ క్షణానికి సార్. 2 నియోజకవర్గాల మటుకు వైసీపీ టఫ్ ఫైట్ ఇస్తుంది. 1 నియోజకవర్గం మటుకు టీడీపీ వైసీపీ కన్ఫామ్ గెలిచే ఆస్కారం ఉంది. రైట్. నెక్స్ట్ ఇంకొక విజయనగరం జిల్లాతో కలుద్దాం మనం. ఇది శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో పక్కాగా 7 చోట్ల తెలుగుదేశం కూటమి అంటే ఎన్డీఏ కూటమి గెలుపు బావుట ఎగరేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఈ 2 నెలల్లో ఎలాంటి ప్రయత్నాలు చేసినా కానీ అక్కడ తీర్పును మార్చడానికి మాత్రం అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని కేకే సర్వీస్ సంస్థ చెబుతుంది. మరోవైపు మిగతా 3 నియోజకవర్గాల్లో 2 చోట్ల వైసీపీ టఫ్ ఫైట్ ఇవ్వబోతోంది. 1 చోట మాత్రమే క్లియర్గా గెలుపు బావుట ఎగరేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సో సమయం తక్కువగా ఉంది కాబట్టి పార్టీలు ఎవరికి వాళ్ళు వ్యూహాలు మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలానే వాళ్ళు చేయబోయేటువంటి కార్యాచరణలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా సమయం దొరుకుతుంది. సో ఏ విధంగా ఈ 40 రోజుల క్యాంపెయినింగ్, క్యాన్వాసింగ్, అలానే అభ్యర్థుల్లో మార్పులు ఏ విధంగా ఈ పార్టీలు తీసుకోబోతున్నాయి, ఫలితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సుమన్ టీవీ ఇది ప్రేక్షకులకి అవగాహన కల్పించడంలో భాగంగా, అలానే గ్రౌండ్ రిపోర్ట్స్ ఏమున్నాయి, ప్రజానాడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది తెలిపేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నటువంటి వీడియో మాత్రమే. ఈ సర్వే రిపోర్ట్స్ మొత్తం కూడా కేకే సర్వే సంస్థకు సంబంధించినటువంటి డేటా ఆధారంగా చేసినటువంటి వీడియో. మరొక జిల్లా, ఉమ్మడి జిల్లా పైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.